కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అభివృద్ధి, వాళ్ళు చేసే కష్టం, అవన్నీ నన్ను ఇన్స్పైర్ చేసి నేను అలా కరేజియస్ గా ఇచ్చా స్పీచ్. చాలా ట్రైనింగ్ ఇచ్చి చాలా ట్రైన్ చేసి నిన్ను ఆ స్పీచ్ తీసుకొచ్చారు అనేటువంటిది ఇంకొకటి. బట్ ఆ స్పీచ్ చూస్తే మాత్రం అది ట్రైనింగ్ లాగా అనిపించలేదు నాకు. ఈజ్ దట్ రైట్? ఇట్ వాజ్ నాట్ ఎ ట్రైనింగ్. నేను రోజు ఏం మాట్లాడతానో నేను అలానే మాట్లాడా. నా ఫ్యామిలీతో ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడా. లుకింగ్ అట్ దాట్ నేను అసలు మీటింగ్లో ఉండట్లేదు. వాళ్ళని చూస్తే నాకు ఏదో బాండ్ దొరికింది. యాజ్ యూజువల్గా మన ఫ్యామిలీ ఫంక్షన్స్లోనో గ్యాదరింగ్స్లోనో మాట్లాడాలంటేనే కొంచెం షైగా ఫీల్ అవుతాం కదా శ్రీనిక. అంటే నీ ఏజ్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటే కొంచెం షైగా ఫీల్ అవుతాం. ఎవరన్నా రిలేటివ్స్ అనుకున్నా కూడా రావడానికి ఇబ్బంది పడతాం. బట్ యూ హ్యావ్ అడ్రెస్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్ కదా. ఆ బాండ్ వల్లే ఆ కరేజ్ వచ్చిందా, లేకపోతే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏమన్నా ఉన్నాయా నీకు? ఆ బాండే. వాళ్ళని చూడంగానే, వాళ్ళ హైప్ చూడంగానే, వాళ్ళ హ్యాపీనెస్ చూడంగానే నేను అనుకుంటా, ఇప్పుడు అర్థమైంది మా డాడీ నాతో ఎందుకున్నాడో. ఈ ప్రతి స్మైల్, ఈ ప్రతి చిరునవ్వుని చూడడానికి నాతో ఎక్కువ ఉంటాడని నాకు అప్పుడు అర్థమైంది. బాగా మిస్ అవుతుంటావా ఫ్యామిలీని నువ్వు? మా డాడీని అవును. ఒక్కరోజు కోపంగా, నా బర్త్డేస్ కూడా రాదు అప్పుడప్పుడు. ఆయన బర్త్డేస్ చేసుకోడు, మమ్మీ బర్త్డేస్కి రాడు, ఫెస్టివల్స్కి రాడు, మిస్ అవుతా. అలా కోపం కూడా వస్తుంది అప్పుడప్పుడు నాకు. ఫైట్ చేసావు ఎప్పుడన్నా? చేసా. ఎలా? ఏమంటావు? బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లాక్మెయిల్ ఏం చేయ. నువ్వు ఈసారి రాకపోవాలి, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, నేను ఇంకో ఇల్లుకి వెళ్ళిపోతాను. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిలింగేగా. నన్ను అడిగితే బ్లాక్మెయిలింగ్ కాదు, ఎందుకంటే హీ నోస్ ఐ వాంట్ రన్ అవే. ఓకే. యాక్చువల్గా మీ ఫాదర్ చాలా జైగాంటిక్ పర్సనాలిటీ కదా. పొలిటీషియన్స్ ఎవరైనా చూస్తే అమ్మో కౌశిక్ రెడ్డి గారు ఏంటి చాలా అంత జైగాంటిక్ పర్సనాలిటీ, నువ్వు ఈ కాంట్ ఫేస్ హిమ్ అనుకుంటాం కదా. హైట్లో కానీ వెయిట్లో కానీ, లుక్స్ వైజ్గా నేను చెప్పేది. హార్ట్ ఎలాంటిది? సాఫ్ట్, స్వీట్, కైండ్, కేరింగ్. Words to describe. And thoughtful. Every girl's first hero is her dad, right? Yeah. మీ డాడ్ నీకు హీరోనా అంతకు మించా? He is my demigod. Oh. He always comes to save me. He grants my wishes. He thinks about other people more than himself. He shows affection in anger, sadness, happiness. None of these all. He shows love, affection in even when he's sad, even when he's at his lowest, he shows affection no matter what the time is. He is a very caring, loving, thoughtful person. Whenever I ask him what are you thinking about, he's like, నేను నెక్స్ట్ హుజరాబాద్కి ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. I was shocked, like my dad, he doesn't care about himself. ఫ్యామిలీ కన్నా ముందు ప్రజలే ఎప్పుడు డాడీకి. ఒకరోజు హుజరాబాద్ని నా మీద చూస్ చేసేసుకోండు. నేను వెకేషన్ రమ్మన్నాను, రమ్మంటే లేదు రాను, నేను వస్తే హుజరాబాద్తో ఎవరు ఉంటారు. ఆ రోజు హీ చోజ్ హుజరాబాద్ ఓవర్ మీ. అప్పుడు పెయిన్ ఏం అనిపించలేదా? ఇబ్బంది అనిపించలేదా? నేను కదా ఫస్ట్, నేను కాకుండా హుజరాబాద్ ఏంటి అని? కొంచెం ఉండే, కానీ ఇక్కడికి వచ్చి చూసి ఆ స్మైల్స్, ఆ హ్యాపీనెస్, ఆ అఫెక్షన్ వాళ్ళు మా డాడీకి, మా ఫ్యామిలీకి, మన తెలంగాణకి చూపించే ఆ అఫెక్షన్ వల్ల ఆ పెయిన్ కూడా మొత్తం వెళ్ళిపోయింది. ఇక్కడికి రాగానే అదేదో ఫీలింగ్, అ బాండ్. నాకు నేను ఇప్పుడు మా రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళాలి అనుకో, ఇక్కడ మొన్న సీఎం తాత వచ్చినప్పుడు అక్కడ కూడా అలానే ఉండే మనకి. యాజ్ ఎ ఫంక్షన్ లాగా. ఇంకా చెప్పండి, మోర్ దెన్ ఫంక్షన్ కదా. మోర్ దెన్ ఫంక్షన్, బట్ వాళ్ళు ఇచ్చిన ఆ బాండ్, వాళ్ళు ఎలా ఉండే అంటే లైక్ ఇఫ్ ఐ వాజ్ ద caterpillar, they were the cocoon. Okay. They were like so energetic. So they had a bond with me. I felt that bond. డాడీని ఎలాగైతే రిసీవ్ చేసుకున్నారో అదే స్థాయిలో, ఇంకా చెప్పాలంటే అంతకు మించి కూడా నేను రిసీవ్ చేసుకున్నారు కదా. How you felt that warm wishes
ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నప్పుడు, ఇదిగో కౌశిక్ రెడ్డి గారి పాప, మా శ్రీనిక అంటున్నప్పుడు, మా బిడ్డ అంటున్నప్పుడు, హౌ యూ ఫెల్ట్? Happiness. Happiness, gratefulness. I am very grateful for them to think of me as their child, as their daughter, as their friend, as their sister, as their grandchild. It's an honor. నాకు అవార్డ్ కన్నా ఎక్కువ అదే. ఇప్పుడు అర్థమైందా వై యువర్ డాడ్ chose హుజురాబాద్ దెన్ యూ అని? ఇప్పుడు నన్ను అడిగిన ఫ్యామిలీనా నీకు హుజురాబాద్ అంటే నేను హుజురాబాదే చెప్తాను. ఎవరు? నువ్వు కూడా కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయావు. అసలు యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ ఏ స్పీచ్ అయితే మీరు డెలివర్ చేశారో దాంతోనే స్టార్ట్ చేయాల్సింది. ఏంటి కొంచెం ఆ రోజు ఏ స్పీచ్ అయితే ఇచ్చావో శ్రీనిక, జస్ట్ ఒక 2-3 లైన్స్ మన ఇంటర్వ్యూయర్స్ కోసం చెప్పండి. ఎట్లా అడ్రస్ చేసావు, ఎలా స్టార్ట్ చేసావు, ఏం చెప్పావు? ఎందుకంటే చాలా పెద్ద ప్రామిస్ చేసావు ఆ రోజు నువ్వు హుజురాబాద్ కోసం. ఏంటి అసలు ఒకసారి కెన్ యూ డెలివర్ దట్ స్పీచ్ అగైన్ ఆన్ రికార్డ్? మళ్ళీ చేద్దాం, చూడాలి కదా అందరికి. ఓకే, ఫస్ట్ నేను మన స్టేట్ని రెస్పెక్ట్ చేసి దానికి జై కొట్టాము. దాని తర్వాత నేను అందరికీ మా డాడీకి ఎందుకు సపోర్ట్ చేయాలో చెప్పాను. బికాజ్ తను ఎప్పుడు హుజురాబాద్నే ఫ్యామిలీ మీదకి వెళ్ళి చూస్ చేస్తాడు. ఎప్పుడు హుజురాబాద్, జంబికుంట అవన్నీ ఫస్ట్ పెట్టి ఫ్యామిలీ సెకండ్ ప్రయారిటీ అంటాడు. సెల్ఫ్ కేర్ ఇస్ థర్డ్ ప్రయారిటీ. ఇప్పుడు మనం కూర్చున్న ఈ స్పేస్ అదే సభ అనుకుందాము, నేనే ప్రజలను అనుకుందాము. ఓకే, అదే స్పీచ్ నా ముందు డెలివర్ చేయి. అందరు చేతులు ఇవ్వండి. జై తెలంగాణ గట్టిగానండి ప్లీజ్. నాకు వినిపించలే, మీరు కూడా అనాలి ఇప్పుడు మాతోని. మీరు ఇప్పుడు మీ స్టేట్ని రెస్పెక్ట్ చేయాలి, ఆన్ రికార్డ్ అయినా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ మా డాడీని మీరు ఎందుకు సపోర్ట్ చేయాలో నేను మీకు చెప్తాను. నేను చిన్న ఉన్నప్పుడు నా బర్త్డేకి రాకపోతే మా డాడీ మీద చాలా కోపంగా పోయి అడిగాను, నీకు ఇన్ని జాబ్స్ ఉన్న తర్వాత నువ్వు ఇదే జాబ్ ఎందుకు తీసుకున్నావంటే, నాకు ఒక అంబిషన్ ఉంది, నాకు ఒక కళ ఉంది. అది హుజురాబాద్ని ఒక హైదరాబాద్ చేయాలి అనే ఒక కళ. నాకు చిన్నప్పుడు నిజంగా ఏం అర్థం కాలేదు. నేను ఢిల్లీకి పోయి వచ్చాను కదా రీసెంట్లీ, అక్కడ ఇట్లు షాప్స్ కన్నా దుమ్మే ఎక్కువగా అనిపిస్తుంది. ఢిల్లీలో లేని అభివృద్ధి మన స్టేట్లో ఉంది, అంత మంచి అభివృద్ధి. చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు 12 years, 2 years నాతో మా డాడీ 10 years వాళ్ళతోనే ఉన్నారు. నాకు వచ్చిన రేజ్, కోపం అక్కడికి వెళ్ళంగానే మొత్తం మెల్ట్ అయిపోయింది. వాళ్ళు చూపించిన లవ్, వాళ్ళు చూపించిన ఎఫెక్షన్, అది నా హార్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడే నేను అనేసుకున్నాను నా మైండ్లో, నేను మా డాడీని ఫోర్స్ చేసి నా లెవెల్ బెస్ట్లో మన స్టేట్కి డెవలప్మెంట్ తెప్పిస్తాను అని నేను ఒక మాట ఇచ్చా అక్కడ. నేను ఎప్పుడు నా ప్రామిస్ని బ్రేక్ చేయను. నేను మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని నేను అడిగాను. వాళ్ళు ఇస్తే నేను 100% నేను వెనకాలకి వెళ్ళాను. అండ్ ప్లీజ్ అని అడిగాను, దండం పెడుతున్నా ప్లీజ్, నేను మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వండర్ఫుల్. అంటే యాక్చువల్గా ఆ స్పీచ్ లైవ్లో చూసినప్పుడు ఎవ్రీవన్ ఫెల్ట్ ఇస్ ఎ గూస్ బంప్ స్పీచ్. ఈ పాప ఇంత చిన్నగా ఉంది, ఇంత నాలెడ్జ్ ఎక్కడిది, ఇంత పొలిటికల్ మూమెంట్ అంత పట్టు ఎక్కడిది అని చెప్పి అనుకున్నాను. యాక్చువల్గా ఈ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏమన్నా ఉన్నాయా శ్రీనిక మీకు? అంటే వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ ద ఫ్యూచర్? బిజినెస్ ఉమెన్ అంటిల్ 50. After 50 I will take over my dad. అంటే యూ వాంట్ టు కంటిన్యూ యువర్ లెగసీ ఆఫ్ యువర్ ఫాదర్. Yes. ఎందుకు బిజినెస్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్? బిజినెస్ ఫస్ట్ ఇస్ టు మేక్ షూర్, ఇప్పుడు మనకి వేరే కన్వీనియన్స్ స్టోర్స్, ఇప్పుడు మనకి ఇండియా హ్యాస్ అ ప్రిటీ హై పావర్టీ లెవెల్. సో నాకు ఎలా ఉందంటే, ఇఫ్ ఐ బీ అ బిజినెస్ ఉమెన్ I can also help support charities, orphanages, and then I can also provide them with any goods I go into for business. And then when I become a politician, I can serve the needs of the poor. ఇప్పుడు ఎలాగైతే ఎనర్జెటిక్గా ఉన్నావో స్కూల్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఉంటావా, ఇంతకన్నా ఎక్కువగా ఉంటావా? ఫ్రెండ్స్ ముందైతే ఫుల్ హైపర్ ఎనర్జీ, షుగర్ రష్. ఇక్కడ కూడా షుగర్ రషే, కానీ కొంచెం తక్కువ. అవును. అసలు యాక్చువల్గా నీ స్పీచ్ చూసిన తర్వాత
కౌశిక్ రెడ్డి గారు అలాగే మీ మదర్ ఏ విధంగా ఫీల్ అయ్యారు? హౌ దే అప్రిషియేటెడ్ యూ? మై డాడ్ వాజ్ లైక్, నేను ఎప్పుడూ ఇంత మంచి స్పీచ్ ఇవ్వడం చూడలేదు, ఎక్కడ నేర్చుకున్నావు? మై ఆన్సర్ వాజ్ ఇట్ వాస్ ఫ్రమ్ యూ and it was from the chief minister. It's like a Oscar award to your father, I think so, the moment that you delivered kada antakani inkem kavali. And then for my mother, she was like, నువ్వు ఎప్పుడు చూసినా అందరి ముందు సైలెంట్గా ఉంటావు, ఎట్లా ఇచ్చావు? నేను అప్పుడు ఇచ్చిన ఆన్సర్, నువ్వు డాడీ కష్టపడడం, నాని తాత చేసిన సాక్రిఫైజెస్, అమ్మమ్మ తాత చేసిన సాక్రిఫైజెస్, ఫ్యామిలీ వచ్చి కష్టపడడం, అదంతా చూసి నాకు అనిపించింది నేను కూడా వాళ్ళ కష్టాలకి, వాళ్ళ కష్టంని రిప్రజెంట్ చేయడానికి ఒక బోల్డ్ కాన్ఫిడెంట్ స్పీచ్ ఇవ్వడానికి ట్రై చేశా.